ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆసక్తికర చర్చ సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసిన కామెంట్ని విపక్ష వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా 6,28,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం అంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అసెంబ్లీలో 6,28,000 మంది అని ప్రకటించి శాసన మండలిలో 5,70,000 మంది మాత్రమే అని ఎందుకు చెప్పారు అన్నది విపక్ష వైఎస్ఆర్సీపీ ప్రశ్న. ఆ ప్రశ్న వినండి. గారు ఇందాక చెప్పినట్టు 5,72,280 ఉద్యోగాలు ఇచ్చారన్నారు అధ్యక్ష. ఇది నిజమైతే ధన్యవాదాలు అధ్యక్ష. కానీ వీళ్ళు పట్టుమని మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి పట్టుమని 15,000 ఉద్యోగాలు ఇచ్చి పెద్ద బహిరంగ సభలు చేసిన వాళ్ళు 5,72,280 మాకు తెలియాలి అధ్యక్ష. మాకు తెలియాలి అధ్యక్ష. తెలియాలి. శాసన సభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 6,28,320 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. అంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అబద్ధం, గౌరవ మంత్రి గారు అబద్ధం చెప్పారు. ఆసక్తికరంగా ఈ ప్రశ్నకి సమాధానం కూడా అచ్చెన్నాయుడు మరింత విచిత్రంగా చెప్పారు. అది కూడా వినండి. నిన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పింది నిన్నటికి అప్డేట్ అధ్యక్ష. ఈ క్వశ్చన్ ఎప్పుడు వేశారు? అంతకు ముందు ఎప్పుడో వేశారు అధ్యక్ష. అంతకు ముందు క్వశ్చన్ సమాధానంకి ఈ సంఖ్య అధ్యక్ష. నిన్నటి వరకు అప్డేట్ ఆ సంఖ్య అధ్యక్ష. అది ఒకసారి తెలుసుకోవాలి. ఇది విషయం. అంటే ఫిబ్రవరి 17వ తారీఖున ప్రశ్న వేస్తే మార్చ్ 3వ తారీఖు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 50,000 ఉద్యోగాలు కల్పించేశారంట. అంటే 15 రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు కల్పించినట్టు. అంటే నెలకి 1,00,000 ఉద్యోగాలు చొప్పున ఈ ప్రభుత్వం కల్పిస్తుందా అనేటువంటి అనుమానం ఎవరికైనా కలుగుతుంది. అయితే జనవరిలో దావోస్ పర్యటనలో చంద్రబాబు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పించేశాం అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. దాని మీద చాలా పెద్ద దుమారం జరిగింది. చివరికి ఆ వీడియోని ఎన్డీటీవీ వాళ్ళు డిలీట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే చంద్రబాబు తన ఇంటర్వ్యూలో తానే చెప్పినటువంటి మాట మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చ సాగడంతో వెనకడికి వేయాల్సి వచ్చింది. అలాంటి చంద్రబాబు జనవరిలో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పించామని చెప్పి ఇప్పుడు మార్చిలో అసెంబ్లీలో మాత్రం 6,28,000 ఉద్యోగాలు మాత్రమే కల్పించినట్టు చెప్పారు. ఆ ఉద్యోగాలైనా ఎక్కడ కల్పించారయ్యా అంటే 35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని కూడా చెప్పారు. అందులో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ కల్పించినట్టు? 16,000 డిఎస్సి పోస్టులు కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా రిక్రూట్మెంట్ ఆర్డర్ ఇచ్చి నియామకం పూర్తి చేసిన పోస్టులు ఎక్కడున్నాయి? 6,000 కానిస్టేబుల్ పోస్టులు జగన్మోహన్ రెడ్డి హయాంలో 2023లో రిక్రూట్మెంట్ స్టార్ట్ అయితే ఇప్పుడు అది ప్రాసెస్ పూర్తి చేసినటువంటి దాన్ని కూడా తమ హయాంలోనే రిక్రూట్ చేసినట్టుగా చంద్రబాబు సర్కారు చెప్పుకుంటుంది. పోనీ అలా చెప్పుకున్న వాటిని కూడా కలిపిన రాష్ట్రంలో 6 లక్షల ఉద్యోగాల కల్పన ఎక్కడ సాధ్యమైంది? పైగా అప్డేట్ అని అచ్చెన్నాయుడు బుకాయిస్తున్నారంటే ఎంత విడ్డూరమైనటువంటి తీరు. అసెంబ్లీ వేదికగా ఒక లెక్క, మండలిలో మరో లెక్క చెబుతూ పైగా అది అప్డేట్ అని బుకాయించే ప్రయత్నం చేయడం అంటే ప్రభుత్వం ఎంతకైనా తెగించేస్తుందా, ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందని భావిస్తోందా అనే అనుమానం ఎవరికైనా ఇట్టే కలగక మానదు. ఎందుకంటే రాష్ట్రంలో యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం కాబట్టి ఏడాదికి ఎంత చొప్పున ఇచ్చేసినట్టుగా లెక్కల్లో చెప్పి అసెంబ్లీ వేదిక మీద కూడా అదే ఒల్లించేసి ఇంకా అంతా అయిపోయింది అని చెప్పే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఒకవైపు రాష్ట్రంలో సూపర్ హిట్ అయిపోయింది అని ప్రభుత్వమే డంకా బజాయించి మరీ చెప్తోంది. ఎక్కడ మొదలైందయ్యా? సూపర్ 6లో మొట్టమొదటి పథకమే ఆడబిడ్డ నిధి. ఎక్కడిచ్చారయ్యా? అది ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టాలని మీరే చెప్తున్నారు కదయ్యా అంటే సమాధానం లేదు. మరి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఎక్కడా అని అడిగితే ఆన్సర్ కరువు. కానీ సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రచారం మాత్రం హోరెత్తిపోతుంది. అంటే తాము చెయ్యని పనులు చేసినట్టుగా ఎంత సమర్థవంతంగా ప్రచారం చేసుకోవాలో చంద్రబాబును చూసి నేర్చుకోవలసినటువంటి అంశంగా భావించాల్సి ఉంటుందేమో. అంతా ఆ తీరున
ఆయన ప్రచార మోత మోగిస్తున్నారు. ఇప్పుడు సూపర్ సిక్సే కాదు, ఏకంగా రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు కూడా ఇచ్చేసాం అని ఆయన చెప్పుకోవడానికి సిద్ధపడిపోతున్నారంటే, ఉపాధి కల్పించేసినట్టుగా, పరిశ్రమలు వచ్చేసినట్టుగా, రాష్ట్ర వ్యాప్తంగా యువతకి ఉపాధి పొంగి పొర్లుతుందన్నట్టుగా చిత్రీకరించడానికి ఆయన సిద్ధమైపోతున్నారంటే ఎంత తీరున, ఏ మాదిరిగా ప్రభుత్వ పెద్దలు సాగుతున్నారో, ఎంత విడ్డూరంగా వ్యవహరిస్తున్నారో ఈ లెక్కలే మనకు స్పష్టం చేస్తాయి. అసెంబ్లీలో మార్చి 3వ తారీఖున ఒక లెక్క, మండలిలో ఫిబ్రవరి 17వ తారీఖున మరో లెక్క చెబుతూ ఇది అప్డేట్ అనేటువంటి రీతిలో కూడా అధికార పార్టీ బుకాయించడానికి సిద్ధమవుతుందంటే ఎంత విస్మయకరమైనటువంటి ధోరణి, ఎంత విచిత్రమైనటువంటి పద్ధతిన నడుస్తుందో ఎవరికైనా అర్థమవుతోంది.